సర్వేశ్వరేక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కాళ్ళకు ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నా పాపం మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మను ముఖ్యముగా ఎవరికి నీ కృపారసమును అత్యవసరమును వారందరినీ నీ మోక్షం దరి చేర్చుకునండి. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, మా జీవిత నేతగా నిలసిన మా అమ్మవు, ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, నీవే మాదు శరణము, నీ యందు దొరకో దీవెనలు, నీవే మాదు శరణము, నీ యందు దొరకో దీవెనలు, మము చల్లగా దీవించువు మా మరియమ్మ, మము చల్లగా దీవించువు మా మరియమ్మ, నిరతమునే కొలుతును నీ నామంబును, నిరతమునే కొలుతుము నీ నామంబును, ఆరోగ్యమాతగా వెలసిన మహిమదేవ రహస్యములో రెండవ రహస్యము యేసు మోక్ష రోగటముల గురించి ధ్యానించుకుందాముగాక. ఈ యొక్క రెండవ గుర్తును ఎమ్మని బాలస్వామి, అంతోనెమ్మ, అనకల్ల భాస్కరు, సుజాత, అనకల్ల విజయరావు, భాగ్యమ్మ వీరి యొక్క కుటుంబాల కోసము ఈ యొక్క రెండో గుర్తును సమర్పించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దాపుని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి,
మమ్మ శోధన ఏందో ప్రవేశింపని ఒక కీలో నుండి మమ్మ రక్షించండి. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏండ్లు వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశ్రమపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశ్రమపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి నీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షం దర్చేర్చుకునండి. ఆమేన్. సుందర శ్రీ మాతా మాతా, సుందర శ్రీ మాతా, మమ్మేలు మేరీ మా మాతా, సుందర శ్రీ మాతా, పాప కలంకములేని పరిశుద్ధ మా మరియమ్మా, పాప కలంకములేని పరిశుద్ధ మా మరియమ్మా, లోకమునకు ముందోద్భవించిన సుందర శ్రీ మాతా, మాతా సుందర శ్రీ మాతా, మమ్మేలు మేరీ మా మాతా, సుందర శ్రీ మాతా. మహిమదేవ రహస్యములు. మూడవ గుర్తు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై వేం చేసి వచ్చుటను గురించి ధ్యానించుదుముగాక. ఈ యొక్క మూడో గుర్తును అనకల్ల బాలసుందరం, చిన్ని, పార రవి మేరీ, పార బాలస్వామి సునీతమ్మ వారి కుటుంబంలో దేవుడు దండిగా మెండుగా గొప్ప మేలు చేయాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానము
సంపూర్ణ ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేయమని ఈ యొక్క 3వ గుర్తును వారి కుటుంబాల కోసము సమర్పించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపనగాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత అండిని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలంకు జేసు ఆశీర్వదింపండి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీ కృప అవసరమో అత్యవసరమో వారందరినీ మీ మోక్షం తెచ్చుకునండి. ఆమేన్. శ్రీ మేరీ నామం మదిలో మనోహరం, కలలో ఇలలో మధుర మనోహరం, కలలో ఇలలో మధుర మనోహరం, తలచిన తరుణం హృదయ మనోహరం, తలచిన తరుణం హృదయ మనోహరం, మధురాతి మధురం సుమనోహరం, మధురాతి మధురం సుమనోహరం. శ్రీ మేరీ నామం మదిలో మనోహరం, ఫాతిమా మాత, నిర్మల మాత, లోతు మాత, వరముల మాత, ఫాతిమా మాత, నిర్మల మాత, లోతు మాత, వరముల మాత, వేలాంగని మాత, ఆరోగ్య మాత, వేలాంగని మాత, ఆరోగ్య
తరములు గడచిన మరువకు భక్తుల తరములు గడచిన మరువకు భక్తులు పలు విధముగా పిలుతురు గణముగనామం పలు విధముగా పిలుతురు గణముగనామం మధురాతి మధురం సుమనోహరం మధురాతి మధురం సుమనోహరం శ్రీమేరి నామం మదిలో మనోహరం. మహిమదేవ రహస్యములు 4వ గురుతు. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి ధ్యానించుదుముగాక. ఈ యొక్క 4వ గుర్తును పెద్దలపల్లి మరియమ్మ, నాగిపోగు సురేషు, జయసుధ వీరి యొక్క కుటుంబాల కోసము ఈ యొక్క 4వ గుర్తును సమర్పిస్తున్నాము. వారి కుటుంబంలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యము, శాంతి, సమాధానము, పిల్లలకు మంచి జ్ఞానము, మంచి చదువును దయచేయమని ఈ యొక్క 4వ గుర్తును ఆ యొక్క కుటుంబాల కోసము సమర్పించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు
కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీ కృప అవసరమో అత్యవసరమో వాళ్ళందరినీ మోక్షం చేర్చుకోండి. ఆమేన్. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి, ఆ జన్మరహితుని కన్న తల్లి, ఆరాధ్య దేవత పుణ్య తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతును ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతుము ఆ దివ్య తల్లిని, అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. మహిమదేవ రహస్యములు 5వ గుర్తు. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడటను గురించి ధ్యానించుతుముగాక. ఈ యొక్క 5వ గుర్తును నాగిపోగు బాలస్వామి, సులోచనమ్మ, పందేటి చంద్రయ్య, మరియమ్మ వీరి యొక్క కుటుంబాల కోసము ఈ యొక్క 5 గుర్తును సమర్పించుకుంటున్నాము. వీరి కుటుంబంలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం తెచ్చేసి వారు చేస్తున్న ప్రతి పనులు తోడు నీడగా ఉండి మరి తల్లి యొక్క దీవెనలు దండిగా మెండుగా ఉండాలని ఈ యొక్క 5వ గుర్తును ఈ యొక్క కుటుంబాల కోసము సమర్పించుకుందాం. వాటికి కావాల్సిన మైనము మాటేటికివ్వండి. మా యొద్ద అప్పులవన్నీ మేము చెట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోనేందు ప్రవేశింపుడుగా కీడు నుండి మమ్ము రక్షించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మే మా కొరకు ఇప్పుడైనా మా నాశనమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మే మా కొరకు ఇప్పుడైనా మా నాశనమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మే మా కొరకు ఇప్పుడు మామూలు నాశనమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మే మా కొరకు ఇప్పుడు మామూలు నాశనమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మే మా కొరకు ఇప్పుడు మామూలు నాశనమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మే మా కొరకు ఇప్పుడు మామూలు నాశనమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మే మా కొరకు ఇప్పుడు మామూలు నాశనమున ప్రార్థించండి. ఆమేన్.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మై మా కొరకు ఇప్పుడు మమ్మల్ని సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మై మా కొరకు ఇప్పుడు మమ్మల్ని సమయమున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మై మా కొరకు ఇప్పుడు మమ్మల్ని సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సుధాకాలం మీకే స్తోత్రం కలుగాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నన్ను కానుకొనండి, మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి త్వాసము అతోషమును వారందరినీ ముచ్చేర్చుకోనండి. ఆమేన్. లూర్దు మాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాతా నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. పుష్పించే నీ హృదయం, వికసించే నీ నామం, పుష్పించే నీ హృదయం, వికసించే నీ నామం. ఆదర్శ తల్లివి నీవేనమ్మా, ఆదర్శ తల్లివి నీవేనమ్మా. లూర్దు మాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాతా. ఈ దేవమాత ప్రార్థనను రేపటి దినమును జరగబోచున్నటువంటి ఎన్నికలను సజావుగా సక్రమంగా జరుగులాగున ఎలాంటి ఆటంకాల అవరోధాలు ఎదురుకాకోకుండా మంచి విధంగా జరిగి మంచి నాయకుని ఎన్నుకునే విధంగా ప్రజలను ప్రేరేపించమని ఈ యొక్క దేవమాత ప్రార్థనలు ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మికాయేల, రఫాయేల, దేవదూతయగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, ఏగప్ప వారలారా, మేమింత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకున్న 73 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీకు స్తోత్రంతో ఓటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పితైన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మైన సర్వేశ్వర, స్తుతికి పాత్రమైన మాత, మంచి ఆలోచన యొక్క మాత, సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, మహా వివేకము గల కన్యక, మహా పూజ్యమైన కన్యక, స్తుతింపబడ యోగ్యమైన కన్యక, శక్తి గల కన్యక, దయగల కన్యక, విశ్వాసము గల కన్యక, ధర్మము యొక్క అద్దమా, జ్ఞానం యొక్క ఆలయమా, మా సంతోషం యొక్క కారణమా, జ్ఞాన పాత్రమా, మహిమకు తగిన పాత్రమా, అత్యంత భక్తి యొక్క పాత్రమా, దేవ రహస్యము గల రోజా పుష్పమా, దావీదుని యొక్క గోపురమా, దండమైన గోపురమా, స్వర్ణమైన ఆలయమా, వాగ్దాతము యొక్క మందసమా, మోక్షము యొక్క వాకిలి,
ఉదయకాల నక్షత్రమా, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, పాపాత్ములకు శరణమా, కష్టపడు వాళ్ళకు ఆదరువా, క్రీస్తుల యొక్క సహాయమా, సన్మనస్కుల యొక్క రాజ్ఞి, పితరుల యొక్క రాజ్ఞి, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, అపోస్తుల యొక్క రాజ్ఞి, వేద సాక్షుల యొక్క రాజ్ఞి, స్తుతిల యొక్క రాజ్ఞి, కన్యకల యొక్క రాజ్ఞి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, పరిశుద్ధ జపమాల రాజ్ఞి, సకల కుటుంబాల రాజ్ఞి, సమాధానం యొక్క రాజ్ఞి, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా, స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా, స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభు నీ వాగ్దాతములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవు కింద నిలిచుండిన మీ దివ్యమాతను మీ ప్రేషునికి తల్లిగా పాలించుతరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవుని వారు కాల ప్రమాణమందు నిజమైన మనుషులై జన్మించ తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండడు భాగ్యమును మాకు ఎప్పటికీ ప్రాప్తింపచేయను ఆదరించండి స్వామి. ఆమేన్. దేవమాత శరణగోరు జపము. మిక్కిలి నెనెరుగల తల్లి, మీ శరణగోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వాళ్ళలో ఒకరైనను మీ వలన చేయుడబడినట్లు ఎన్నడూను లోకములో విననిది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుడు పాపి అయిన నేను మీ దయాళమును కాచుకొని మీ సముఖంలో నిలుచున్నాను. మనుషవతారమెత్తిన సుతులైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపర్య వినను ఆదరించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువాడు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములుంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమును కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి మరియ తల్లి. మరియ తల్లిని మనందరం కూడా, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనందరం కూడా అర్థిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాం. మరియ తల్లి ఎందుకు ధన్యురాలని పిలుస్తున్నాము? మరియ తల్లి ఎందుకు గొప్ప వ్యక్తి అంటే, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడవచ్చు. ఏముంది తెలుసు ఎవరికైనా? లూకా 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఏముంది?
మత్తయి 11:28. నేను చెప్తే మీరే చెప్తారులే. భారముచ్చే మా యొద్దకు రండి. బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి 11:28. లూకా 11:28లో ఏముందంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం ప్రకారము మరి జీవించేవారు మరింత ధన్యులని మన వాక్యంలో వింటాం. మరి తల్లి దేవుని యొక్క వాక్యాన్ని విన్నది, ఆమె స్వీకరించింది. మరి దేవుని యొక్క చిత్తానికి ఆమె తల వంచింది. మరి దేవుని యొక్క చిత్తానికి ఆమె అంగీకరించి దేవుని యొక్క వాక్యం ప్రకారము జీవించింది. ప్రతి మానవుని జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి. కానీ ఎప్పుడైతే మరి దేవునితో మానవునికి ఉన్న సంబంధాన్ని కోల్పోకుండా, ఈ కష్టాలు వచ్చినప్పుడు దేవునితో సంబంధాన్ని కోల్పోకుండా మరి దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటే మరి దేవుడు అన్నీ కూడా సమకూరుస్తాడు. పౌలు గారు పిలిపిలికి రాసిన లేఖ 4వ అధ్యాయం మనం 19వ వచనం చదువుతాం. దేవుడు అన్నీ కూడా మనకు సకాలములో సమకూరుస్తాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి జీవితం మనం ఒకసారి గమనిస్తే, మరి తల్లి గర్భము ధరించినప్పటి నుండి మరి యేసు ప్రభువు శిలువలో మరణించేంత వరకు మరి తల్లి కూడా ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు అనుభవించింది మరి తల్లి. మొదటిగా మరి తల్లి మరి ఆమె కన్య, ఇంకా వివాహం అవ్వలేదు. అయినప్పటికీ కూడా మరి గాబ్రియల్ దూత వచ్చి మరి సందేశాన్ని ఇచ్చినప్పుడు మంచి మాటలు చెప్పినప్పుడు ఆమె అంటుంది, నాకు ఇంకా వివాహము కాలేదు కదా అని అడిగింది. ఎప్పుడైతే మరి గాబ్రియల్ దూత మరి దేవుని యొక్క శక్తి నీ మీద వచ్చునన్నప్పుడు మరి తల్లి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించింది ఆమె. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏ స్త్రీ అయినా కూడా, ఏ కన్య అయినా కూడా మరి వివాహం అవ్వకముందు గర్భము ధరిస్తే అలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అలాంటి సమాజంలో, అలాంటి మనుషుల మధ్య, అలాంటి పరిస్థితులలో మరి తల్లి మరి దేవుని యొక్క ప్రణాళికకు అవును నేను దేవుని తల్లిగా ఉంటాను అని దేవుని యొక్క ప్రణాళిక తల వంచింది. అందుకే మరి తల్లి ధన్యురాలైంది, గొప్ప వ్యక్తి అయింది. పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతాము. మరి ఆమె మరి యేసు ప్రభు కన్యక ద్వారా మరి ఒక గర్భము ద్వారా ఈ లోకానికి ఆయన పరిచయం అయ్యాడు. మరి ఇలా యేసు ప్రభువు ఒక కన్యక ద్వారా జన్మిస్తాడని మరి ఆదిలోనే, అంటే ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టని చెప్పాడనమాట. అదే వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని. మరి దేవుడు మనతో ఉండుటకు మరి తల్లి యొక్క సహకారము, సహాయము, మరి ఆమె యొక్క త్యాగము మరి చాలా గొప్పదనమాట. అందుకే మనం మరి తల్లిని ధన్యురాలని పిలుస్తున్నాం. గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, గొప్ప గుణగణాలు కలిగిన వ్యక్తి, ధైర్యశాలి, మరి గొప్ప విశ్వాసురాలు. కనుక ఇంతలో గొప్ప వ్యక్తి మనము ధ్యానించడం, ఆ మధ్యస్థ ప్రార్థన అడగడం చాలా సంతోషం. కానీ మరి తల్లి యొక్క గుణగణాలను మనం ఒక్కటైనా అలవర్చుకోవాలి. మంచి విశ్వాసురాలు ఆమె, ధైర్యశాలి, మరి పరోపకారి. ఎప్పుడు కూడా ఆమె సహాయం చేయడంలో ఆమె సిద్ధంగా ఉండేది. ఇలా మరి తల్లి గుణగణాలను ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో అప్పుడే మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. దేవుని యొక్క చిత్తం ఏమి లేదు, రెండే. మొదటిగా మనల్ని మనం ప్రేమించుకోవాలి, దేవుని ప్రేమించాలి, సహోదరి సహోదరులను ప్రేమించాలి. మీరు మన పవిత్ర గ్రంథం మొత్తం చదివితే 2 అంశాలు మనకు కనిపించేది. మొదటి దేవుని ప్రేమ, రెండవది సహోదరుని ప్రేమ. ఈ 2 చేయకుండా మనం ఏం చేసినా కూడా అవన్నీ కూడా వృధానే. 1 యోహాను 1వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుతాం మనం 19వ వచనంలో. దేవుని మనం ఎవ్వరము ఎప్పుడు ఎక్కడ చూడలే. మనం ఎప్పుడైతే మన సహోదరి మనం ప్రేమిస్తే వారిలో మనము దేవుని చూసినట్లే అని యేసు ప్రభు కూడా చెప్పాడు ఎన్నోసార్లు కూడా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి భక్తులారా, మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరము కూడా దీవించబడాలి. మన కుటుంబాలు, మన బిడ్డలు, అంటే మనము కూడా దేవునితో మనకు
మన కుటుంబాలని దీవించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ పరిశుద్ధ నామంకు రాత్రికాల సమయంలో వేలాది వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈరోజు ఇక రాత్రికాల సమయంలో ప్రభువా, నీ తలని స్మరించుకుంటూ ప్రభువా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి సంఘటన కూడా ప్రభు మీ జపమాల ద్వారా స్మరిస్తున్నాం ప్రభు, ధ్యానిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మరి ముఖ్యముగా ఈరోజు యొక్క జపమాలను ధ్యానించే కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము. వారికి ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా పేరు పేరున మీకు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు మీరు దీవించండి ప్రభువా. వారికి మంచి జ్ఞానమును, బుద్ధిని, దైవభక్తిని దయచేయండి. మరి కుటుంబాలను ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో నింపి వారు చేసే ప్రతి పనిలో కూడా ప్రభు మీరు తోడుగా ఉండి ఎల్లప్పుడూ వీరి కుటుంబాలను దీవించి కాచి కాపాడమని ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా కుటుంబాల రాజ్ఞి, మరి ప్రతి కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థించమని. కుటుంబాల రాజ్ఞి కోసం ప్రార్థించండి. కుటుంబాల రాజ్ఞి ప్రార్థించండి. కుటుంబాల రాజ్ఞి కోసం ప్రార్థించండి. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాల్ని సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, మా జీవిత నేతగా నిలచిన మా అమ్మవు. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, నీవే మాదు శరణము. నీ యందు దొరకు దీవెనలు, నీవే మాదు శరణము. నీ యందు దొరకు దీవెనలు, మము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ. మము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ. నిరతమునే కొలితమునే నామంబును, నిరతమునే కొలితమునే నామంబును. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, మా జీవిత నేతగా నిలచిన మా అమ్మవు. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, దీనులను కాపాడే మా అమ్మ. మా కొరకు వేడంగా రావమ్మా, దీనులను కాపాడే మా అమ్మ. మా కొరకు వేడంగా రావమ్మా. మీ బిడ్డల దీవించ వేగమే రావమ్మా. మీ బిడ్డల దీవించ వేగమే రావమ్మా. వందనములు చేతుము మా హృదయంబు తోడా, వందనములు చేతుము మా హృదయంబు తోడా. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, మా జీవిత నేతగా నిలచిన మా అమ్మవు. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావాల్సిన మా అన్నము మా నేర్చుకోండి, మా యొక్క అప్పులవారిని మేము చెట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ సోదరునిలో ప్రవేశపడి ఒక కీలో నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగనే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడు మమ్మల్ని ఆశ్రయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కన్నెట్లు ఎప్పుడు సుధాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నిత్య సహాయ మాత మా సాయం చేయండి. నిత్య సహాయ మాత మా సాయం చేయండి. నిత్య సహాయ మాత మా సాయం చేయండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్.